జై శ్రీమన్నారాయణ. నమస్కారం. సంస్కృత ద్రావిడ వేద పరంపర. సంస్కృత వేదాన్ని విభజన చేసింది వేదవ్యాసుల వారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో వేదాలు విభజింపబడలేదు. అంతా కలిసి ఒకటే భాగంగా వేదంగా ఉండేది. వేదవ్యాసుడు ద్వాపర యుగంలో దానిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనే 3 భాగాలుగా విభజన చేశారు. ఇది సంస్కృత వేదానికి సంబంధించిన విషయం. అలాగే ద్రావిడ భాషలో ఉండే ద్రావిడ వేదం కూడా మొదట్లో మొత్తం ఒకటిగానే ఉండేది. అందులో మొదటి 1000, రెండవ 1000 అని విభజన లేకుండా ఉండేది. ఆ తర్వాత చాలా కాలానికి శ్రీమన్నాథమునులు అనేవారు అవతరించారు. వారే మొదట முதலாயிரம், இரண்டாமாயிரம், மூன்றாமாயிரம், నాన్గామాయిరం అని విభజించారు. ఇంకా ఇసైపా, ఇయల్పా అన్న విభజన కూడా చేశారు. అంటే రాగతాళాలతో పాడుకోగలిగేది ఇసైపా, గద్యంలాగా చదువుకోవడానికి వీలుగా ఉండేది ఇయల్పా అని అంటారు. అలాగే ఈ ప్రబంధాలు మొదటి 1000 అంటే మొదటి 1000గా ఉండాలి. ఈ ప్రబంధాలు రెండవ 1000లో ఉండాలి. ఇవి మూడవ 1000, ఇది 4000 అని ఏ ప్రబంధాలు ఎందులో ఉండాలో ఆ విభజన కూడా చేశారు. అంతేకాక తన మేనల్లుళ్ళు ఇద్దరి సహాయంతో ఆ పాసురాలన్నింటికీ రాగతాళాలు సమకూర్చారు. అందువలన వేదవ్యాసులు సంస్కృత వేదానికి ఎంత సేవ చేశారో అలాగే నాదమునులు ద్రావిడ వేదానికి కూడా సేవ చేశారు. ఇందులో ఇంకొక చక్కటి పోలిక కనపడుతుంది. శ్రీ విష్ణు సహస్రనామం ప్రారంభంలో మనం రోజు ఒక శ్లోకం చెప్పుకుంటాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అన్న శ్లోకం తప్పనిసరిగా చెప్పుకుంటాం. దాని అర్థం ఏమిటి అంటే, వ్యాసుడు వశిష్ఠుడి ముని మనవడు, శక్తికి మనవడు, పరాశరుడికి కుమారుడు. అంటే ముందు వశిష్ఠుడు, తర్వాత శక్తి, ఆ తర్వాత పరాశరుణ్ణి చెప్పి 4వ స్థానంలో వ్యాసుడి గురించి చెప్పి ఆ తర్వాత ఆయన కుమారుడైన శుకుడి గురించి కూడా చెప్పారు. అంటే వేదవ్యాసుడు చెప్పిన తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన శుకుడు ఆయన కుమారుడు. ఆయన్ని కూడా ఈ వరుసలో చేర్చి 5గురిని పేర్కొనడం జరిగింది. ద్రావిడ వేదంలో ఇలా ఎక్కడుంది అని చూస్తే, భగవద్ రామానుజుల ప్రియ శిష్యుడైన తిరువరంగత్తముదనార్ అనే ఆచార్యులు రాసిన రామానుజ నూతందాది అనే ప్రబంధంలో 20వ పాసురంలో ఇలా ఉంది. ஆரப்பொழில் தென்குறுகைப்பிரான் அமுதத்திருவாய் ஈரத்தமிழிசை உணர்ந்தோர்கட்கு இனேவர்த்தம் சீரைப்பை நுன்றியும் சீலம் கொள் நாதமுனியே நெஞ்சால் வாரிப்பருகும் ఇరామానుసనెండ్రన్ మానిదియే. భగవద్రామానుజులే తమకు అక్షయమైన ధనము. వారు ఎటువంటి వారు అంటే శ్రీమన్నాథములను హృదయంలో ప్రతిష్ఠించుకొని అత్యంత భక్తితో ధ్యానించేవారు. ఆ నాదములు ఎలాంటి వారు అంటే, నమ్మాళ్వార్ల శిష్యుడైన శ్రీ పరాంకుశనబి ఉపకారంతో మధురకవి ఆళ్వార్లనే వారు అనుగ్రహించిన కణ్ణినూన్ సిరుత్తాంబు ప్రబంధాన్ని పొందారు. దానిని 12,000 సార్లు అనుసంధానం చేసి నమ్మాళ్వార్ల మధురమైన పాసురాలను మొత్తం దివ్య ప్రబంధాన్ని పొందినవారు. ఆ ప్రబంధాలను, వాటిలోని సారాన్ని లోకాల్లో ప్రతిష్ఠించిన వారు, ప్రచారం చేసిన వారు రామానుజులు. అటువంటి రామానుజులు మాకు పెన్నిది అని అముదనార్లు ఈ పాసురంలో చెప్తున్నారు. ఇందులో మనం చూడవలసింది కురుగైపిరాన్ ముందు చెప్పారు. ఆయన నమ్మాళ్వార్లు. కురుగైపిరాన్ అంటే నమ్మాళ్వార్లు. తర్వాత అముద తిరువాయి అన్నారు. అంటే మధుర కవులని అముద తిరువాయి అని తమిళంలో అన్నారు. ఈనియవర్ అంటే పరాంకుశనంబి, మధుర కవులకు ఇష్టమైన వారు, మధుర కవుల పాసురాలను అందించిన వారు కాబట్టి ఈనియవర్. సీరెపై నుండి నాదముని అయి ఆ ప్రయోజనాన్ని పొందిన వారు నాదమునులు. అంటే పరాంకుశనంబి దగ్గర నుంచి ఆ పాసురాల్ని పొంది 12,000 సార్లు అనుసంధానం చేస్తే ప్రబంధం దొరుకుతుంది అని
పరాంకుశనంబి గారు చెప్పగా అలా అనుసంధానం చేసి ప్రబంధాన్ని పొందినవారు, దాని ప్రయోజనాన్ని పొందినవారు. శీలంకుళ్ అంటే రామానుజులు దాన్ని ప్రచారం చేసిన వారు, ఆ తత్వాన్ని లోకంలో ప్రతిష్ఠించిన వారు రామానుజులు. ఈ పాసులో ముందు మొదటి స్థానంలో నమ్మాళ్వార్లు, రెండవ స్థానంలో మొదటి కవులు, మూడవ స్థానంలో పరాంకుశనంబి, నాలుగవ స్థానంలో నాదములు, ఐదవ స్థానంలో రామానుజులు అన్న వరుసలోనే ఉంది. అంటే ఇందాక చూసిన శ్లోకానికి ఈ పాసురానికి పోలికలు చాలా ఉన్నాయి. పూర్తిగా దాన్ని పోలే ఉంది. మన సౌలభ్యం కోసం సంస్కృత వేదాన్ని విభజించిన వేదవ్యాసుల గురించి చెప్పేటప్పుడు వారికి మార్గనిర్దేశం చేసిన పై ముగ్గురిని ముందుగా చెప్పి నాలుగో వారుగా వేదవ్యాసులు ప్రస్తుతించబడ్డారు. అలాగే ద్రావిడ వేదాన్ని విభజించిన నాదముల కంటే ముందు మొదటి స్థానంలో నమ్మాళ్వార్లు, రెండవ స్థానంలో మొదటి కవులు, మూడవ స్థానంలో పరాంకుశనంబి, నాలుగవ స్థానంలో నాదమునులు, ఐదవ స్థానంలో రామానుజులు అన్న వరుసలో చెప్పబడ్డారు. కాబట్టి రెండింటిలో కూడా ఒకే క్రమం కనపడుతోంది. ముందుగా వారికి మార్గనిర్దేశం చేసిన ముగ్గురు గురించి చెప్పి నాలుగో వారుగా వేదవ్యాసుల్ని, నాదములను పేర్కొన్నారు. వాళ్ళు చేసిన కృషిని ప్రచారం చేసిన ఐదో వారుగా శ్రీ శుకుడు, రామానుజులు ప్రస్తుతించబడ్డారు. కాబట్టి ద్రావిడ వేదానికి సంస్కృత వేదానికి ఉన్న పోలికను గమనించాలి, గుర్తుంచుకోవాలి. దాంట్లో ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.